మహా చక్రికి ఫోన్ చేసి, హలో ఎక్కడున్నారు, అర్జెంటుగా ఇంటికి రండి, ఇక్కడ పెద్ద గొడవ జరిగింది, పెద్దిని కొట్టారని మహా చెప్తుంది. ఎవరండి, మీ అన్నయ్య వాళ్ళు వచ్చారా అని చక్రి అడుగుతాడు. కాదు, గాయత్రి అమ్మా నాన్న వచ్చారని మొత్తం జరిగిన విషయం చెప్తుంది మహా. దాంతో మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తున్నానని చక్రి కాల్ కట్ చేస్తాడు. వెంటనే కేశవాకి కాల్ చేస్తాడు. ఒరేయ్, వాళ్ళు మన ఇంటికి వచ్చి పురుషోత్తం వాళ్ళు అన్నయ్య మీద చేసుకున్నారట, నువ్వు అర్జెంటుగా రా, నేను వస్తున్నానని చక్రి చెప్తాడు. దాంతో అయిపోయాడు వాడు ఈరోజు అనుకుంటూ కేశవ కూడా ఇంటికి బయలుదేరుతాడు. ఇక మాధవ పనికి బయలుదేరుతూ ఉండగా మహాతో ఒక మాట చెప్తాడు. అమ్మా, ఇక్కడ జరిగిన గొడవ గురించి తమ్ముళ్లకు చెప్పకు, మళ్ళీ వాళ్ళు దీన్ని పెద్ద రచ్చ చేస్తారని మాధవ అంటాడు. సారీ పెద్ది, నేను ఉండబట్టలేక చక్రికి ఆల్రెడీ చెప్పేశానని మహా అంటుంది. ఇంతలో చక్రి కేశవ ఇంటికొస్తారు. అన్నయ్య, నీకేం కాలేదు కదా, వాడెక్కడున్నాడన్నయ్య, నీ మీద చెయ్యి వేయడానికి వచ్చాడు ఈరోజు అని చక్రి కేశవ ఆవేశపడుతూ ఉంటారు. ఒరేయ్, వాడు వీడంటావేంట్రా, ఆయన మన మావయ్య అని మాధవ అంటాడు. నీ మీద చెయ్యెత్తేవాడు ఎవడైతే మాకేంటి, ముందు మాతో రా, నీ చేతే వాడి పళ్ళు రాలగొట్టిస్తానని మాధవాన్ని తీసుకుని తాయారు ఇంటికి గొడవ పడడానికి వెళ్తారు చక్రి కేశవ. ఇక గాయత్రిని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత పురుషోత్తం రచ్చరచ్చ చేస్తాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేసి తాయారు చంప చెల్లుమనిపిస్తాడు. ఈడొచ్చిన కూతురు ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుందనేది చూడకుండా నువ్వేం చేస్తున్నావు, నువ్వు తిట్టిన తిట్లు భరిస్తున్నాను, ఏమన్నా సహిస్తున్నానని అంత చులకనగా అయిపోయానా నీకు, పరువు విషయానికి వస్తే నేను ఎవరిని లెక్క చేయను, మీ ఇద్దరిని చంపేస్తానంటూ పురుషోత్తం అంటాడు. ఇంతలో అమ్మ తప్పేం లేదని గాయత్రి అంటుంటే, నువ్వు నోర్ముయ్, అయినా వాడిని ఎలా ఇష్టపడ్డావే, అది అసలు కొంపేనా అంటూ పురుషోత్తం అరుస్తాడు. అక్కడ నా మనసుంది నాన్న, నీ గాయత్రి అంటే, అయితే ఆ మనసుని ఆ మనిషిని కూడా చంపేసుకో అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్కమింగ్ ప్రోమోలో పోలీసులను తీసుకుని నారాయణ ఇంటికి వస్తాడు. తాయారు, పురుషోత్తం, రమణయ్య, ఇక్కడ మాధవ అంటే ఎవరు, వీళ్ళు అమ్మాయిని ఫిజికల్గా అబ్యూస్ చేశారని మీ మీద కేసు పెట్టారని ఎస్ఐ చెప్తాడు. అలాంటిదేమీ లేదు, వాళ్లే వచ్చి అని మహా ఏదో చెప్తూ ఉంటే, నువ్వు ఊరుకో అమ్మా అని తాయారు ఆపేస్తుంది. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళు నలుగురు వల్ల మా అన్నయ్యకి ప్రాణహాని ఉంది, వీళ్ళని లోపల వేస్తే నా కూతురికి పెళ్లి సవ్యంగా జరుగుతుందని తాయారు అంటుంది.